నమస్కారం. ఈరోజు మనం మన రాజ్యాంగం కథలోకి వెళ్దాం. నమస్కారం. అసలు మన రాజ్యాంగం ఎలా పుట్టింది? అది ఒక్కరోజులో రాసింది కాదు కదా. దాని వేర్లు ఎక్కడున్నాయి? అవును. మన దగ్గరున్న ఈ మూలాల ప్రకారం వ్యాపారం కోసం వచ్చిన ఒక చిన్న కంపెనీ నెమ్మదిగా దేశాన్ని ఏలే స్థాయికి ఎలా వెళ్ళింది, ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ చట్టాలు మన రాజ్యాంగ నిర్మాణానికి ఎలా పునాదులు వేశాయో లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. ఇది దాదాపు 350 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. అంతే కదా. ఇది కేవలం కొన్ని చట్టాలు, సంవత్సరాల జాబితా కాదు. ఇది ఒక పరిణామం. అవును. అధికారం కేంద్రీకృతమవ్వడం, మళ్లీ వికేంద్రీకరించడం, భారతీయుల భాగస్వామ్యం కోసం పోరాటం, ఇలా ప్రతి చట్టం వెనుక ఒక కథ, ఒక రాజనీతిక అవసరముంది. ఈ ప్రయాణాన్ని విశ్లేషిస్తే మన ప్రస్తుత వ్యవస్థ ఎందుకిలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. సరిగ్గా చెప్పారు. అయితే కథ మొదటి నుండి మొదలు పెడదాం. 1600వ సంవత్సరం హా. ఇంగ్లాండ్లో రాణి ఎలిజబెత్ ఐ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక ప్రైవేట్ వ్యాపారుల బృందానికి తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకునేందుకు ఒక చార్టర్ ఇచ్చారు. అవును. అంటే వాళ్లు కేవలం వ్యాపారం చేయడానికే వచ్చారు. కానీ వాళ్లు పరిపాలకులుగా ఎలా మారారు? అక్కడే అసలు విషయముంది. వాళ్లు మొదట మొఘల్ చక్రవర్తి జహంగీర్ అనుమతితో 1612లో సూరత్లో ఒక ఫ్యాక్టరీ కట్టుకున్నారు. ఓహో. కాని త్వరలోనే వారికి అర్థమైంది, కేవలం వ్యాపారం చేస్తే లాభం లేదని. తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవాలంటే స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని, తమకంటూ కొన్ని అధికారాలుండాలని గ్రహించారు. అంటే అప్పటికే వాళ్ళకి ఆలోచన వచ్చిందన్నమాట. వచ్చేసింది. 1687 నాటికే వారు మద్రాసులో సొంతంగా కార్పొరేషన్, న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకునే స్థాయికి వెళ్లారంటే ఆలోచించండి. ఆగండి, ఒక ప్రైవేట్ కంపెనీ సొంతంగా కోర్టులు ఎలా నడుపుతుంది? అప్పటి మొఘల్ రాజులు లేదా స్థానిక పాలకులు ఏమీ అనలేదా? మంచి ప్రశ్న. అప్పటికి మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతోంది. దేశంలో రాజకీయ అస్థిరత ఉంది. అవును. ఈ అవకాశాన్ని కంపెనీ సరిగ్గా వాడుకుంది. వారికి బ్రిటిష్ రాణి నుండి కూడా మద్దతుండేది. 1726 నాటికి బొంబాయి, మద్రాస్, కలకత్తా ఈ 3 ప్రెసిడెన్సీల గవర్నర్లకు నేరుగా చట్టాలు చేసే అధికారం లభించింది. అంతకుముందు లండన్లోని కంపెనీ డైరెక్టర్లు మాత్రమే చట్టాలు చేసేవారు. ఇదొక పెద్ద మార్పు. అధికారం లండన్ నుండి భారతదేశానికి బదిలీ అయ్యిందనమాట. ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంది. 1773 రెగ్యులేటింగ్ చట్టం. మన మూలాల ప్రకారం భారతదేశంలో కేంద్రీకృత పాలనకు ఇదే మొదటి అడుగు. అసలు ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరమేమొచ్చింది? అంత బాగానే ఉంది గదా? బాగా లేదు, అస్సలే లేదు. కంపెనీ ఉద్యోగులు విపరీతంగా అవినీతికి పాల్పడ్డారు. అలాగా? ఎంతలా అంటే కంపెనీలో క్లర్కుగా చేరిన వ్యక్తి 5 ఏళ్లలో ఇంగ్లండ్లోని ఒక జమీందారు కన్నా ఎక్కువ సంపాదించేవాడు. వాళ్లు సొంత వ్యాపారాలు, లంచాలతో విపరీతంగా సంపాదించి కంపెనీని మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా ఈస్ట్ ఇండియా కంపెనీ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. అంటే కంపెనీ నష్టాల్లో ఉందా? నమ్మశక్యంగా లేదు. నిజం. కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని £1 మిలియన్ అప్పు అడిగింది. £1 మిలియన్? అవును. అప్పుడు బ్రిటిష్ పార్లమెంటుకు అర్థమైంది, ఇది కేవలం ఒక కంపెనీ కాదు, ఒక అనియంత్రిత శక్తిగా, ఒక రాక్షసుడిలా మారిందని. దాన్ని కంట్రోల్ చేయాలని అనుకున్నారు. అవును. దాన్ని నియంత్రించకపోతే ప్రమాదమని భావించి మొట్టమొదటిసారిగా కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. అలా జరిగిందా? ఈ చట్టంతో వచ్చిన ప్రధాన మార్పులేంటి? మొట్టమొదట బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. వారెన్ హేస్టింగ్స్ కదా? అవును. మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. అతనికి సహాయంగా 4 సభ్యులతో ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఇంకా ముఖ్యంగా బొంబాయి మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలను బెంగాల్కు అధీనంలోకి తెచ్చారు. ఇది అధికార కేంద్రీకరణలో ఒక పెద్ద అడుగు. అలాగే 1774లో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును స్థాపించారు. దీని తర్వాత 1784లో పిట్స్ ఇండియా చట్టం వచ్చింది. ఇది కంపెనీ యొక్క వాణిజ్య, రాజకీయ విధులను వేరు చేసిందని మన మూలాల్లో ఉంది. అంటే ఏమిటది? ఇది చాలా తెలివైన ఎత్తుగడ. ఈ చట్టం ద్వంద్వ పరిపాలనా వ్యవస్థను సృష్టించింది. ద్వంద్వ పరిపాలన అంటే కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలను కంపెనీ డైరెక్టర్లు, అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటారు. సరే. కాని దాని రాజకీయ, సైనిక, పౌర వ్యవహారాలను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక కొత్త ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బోర్డ్ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశంలోని
కంపెనీ పాలనపై పూర్తి నియంత్రణ లభించింది. పేరుకు కంపెనీ పాలన, కాని పెత్తనం మొత్తం బ్రిటిష్ ప్రభుత్వానిదే అన్నమాట. ఇక చార్టర్ చట్టాల శకం 1833 చట్టం బ్రిటిష్ ఇండియాలో అధికారాన్ని పూర్తిగా కేంద్రీకరించడంలో చివరి అడుగు అంటున్నారు. ఎలా? అవును, ఈ చట్టం బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది. ఆ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి లార్డ్ విలియం బెంటింక్. సరిగ్గా. అతనికి భారతదేశం మొత్తం మీద శాసన అధికారాలిచ్చారు. మొత్తం దేశం మీద? అవును. ఈ చట్టంతో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలను పూర్తిగా రద్దు చేశారు. అదొక వ్యాపార సంస్థ నుండి పూర్తిగా ఒక పరిపాలనా సంస్థగా మారిపోయింది. అంటే బ్రిటిష్ రాణి తరపున భారతదేశాన్ని పరిపాలించే ఏజెంటుగా మారిపోయింది. ఖచ్చితంగా. మరి 1853 చట్టంలో ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క శాసన, కార్యనిర్వాహక విధులను వేరుచేశారు. ఇదొక చిన్న పార్లమెంట్ లాంటిది అంటున్నారు. ఇదెందుకు ముఖ్యం? ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మొదటిసారిగా ప్రభుత్వం యొక్క 2 ప్రధాన విధులు, అంటే చట్టాలు చేయడం, వాటిని అమలు చేయడం, అవి వేరు చేయబడ్డాయి. లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్. అవును. ఇది ఆధునిక ప్రభుత్వ వ్యవస్థలకు పునాదిలాంటిది. ఇంకా ఈ చట్టం ద్వారానే సివిల్ సర్వీసెస్ నియామకాలకు బహిరంగ పోటీ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడేనా? అవును. దీనివల్ల భారతీయులకు కూడా సిద్ధాంతపరంగా ఉన్నత ఉద్యోగాలలో చేరే అవకాశం కలిగింది. దీనికోసం 1854లో మెకాలే కమిటీని కూడా నియమించారు. అంతా ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నట్టుంది. కాని 1857లో సిపాయిల తిరుగుబాటు మొత్తం కథను మార్చేసింది. ఖచ్చితంగా. 1857 తిరుగుబాటు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా కదిలించింది. అవును. ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఇంత పెద్ద దేశాన్ని వదిలేయడం ఎంత ప్రమాదకరమో వారికర్థమైంది. అందుకే 1858లో భారత ప్రభుత్వ చట్టం ద్వారా అవును, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను పూర్తిగా రద్దు చేసి భారతదేశ పరిపాలనను నేరుగా బ్రిటిష్ రాణి చేతిలోకి తీసుకున్నారు. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వైస్రాయ్ అయ్యారు. అవును. వైస్రాయ్ అంటే రాణికి ప్రత్యక్ష ప్రతినిధి. మొదటి వైస్రాయ్ లార్డ్ క్యానింగ్. మరి పిట్స్ ఇండియా చట్టం తెచ్చిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమయ్యాయి? ఆ ద్వంద్వ పాలనా వ్యవస్థను రద్దు చేశారు. రద్దు చేశారా? అవును. దాని స్థానంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే కొత్త పదవిని సృష్టించారు. ఇతను బ్రిటిష్ క్యాబినెట్లో మంత్రి, బ్రిటిష్ పార్లమెంటుకు జవాబుదారీగా ఉండేవాడు. అతనికి సలహాలు ఇవ్వడానికి అతనికి సలహాలు ఇవ్వటానికి 15 మంది సభ్యులతో కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. సరే. ఇప్పటివరకు మనం చూసింది అధికార కేంద్రీకరణ కథ. కానీ 1857 తర్వాత కథ మారింది. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం నెమ్మదిగా భారతీయులకు అధికారంలో వాటా ఇవ్వడం మొదలుపెట్టింది. అవును. ఇక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. 1861 భారత కౌన్సిల్ చట్టం. అవును. దీని ద్వారా మొదటిసారిగా భారతీయులను శాసన ప్రక్రియలో భాగస్వాములను చేశారు. వైస్రాయ్ కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా నామినేట్ చేసే అధికారం పొందారు. ఇది ఒక పెద్ద ముందడుగు కదా? ఒక రకంగా అవును, కాని అది చాలా పరిమితమైనది. ఎలా? లార్డ్ క్యానింగ్ 3 భారతీయులను, బెనారస్ రాజు, పాటియాలా మహారాజు, సర్ దినకర్ రావును లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ చేశారు. ఓకే. వీరికి ఓటు వేసే అధికారం లేదు, ప్రశ్నలడిగే అధికారం లేదు. కేవలం సభలో కూర్చోవాలి అంతే. అంటే కేవలం నామమాత్రపు ప్రాతినిధ్యం. అవును. అయినా కూడా ఇది ప్రాతినిధ్య సంస్థల ఆరంభానికి ఒక ముఖ్యమైన నాంది. 1892 చట్టంతో కొంచెం మెరుగుపడింది. అప్పుడు బడ్జెట్పై చర్చించే అధికారమిచ్చారు గదా? అవును. బడ్జెట్పై చర్చించే అధికారం, కొన్ని ప్రశ్నలు అడిగే అధికారమిచ్చారు. ఇక 1909 మింటో మార్లే సంస్కరణలు, ఇవి చాలా వివాదాస్పదమైనవి అనంటారు. చాలా. ఎందుకంటే ఇవి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టాయి. ఒక్క నిమిషం, ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఏమిటి? అది ఎందుకు అంత వివాదాస్పదమైంది? అక్కడే అసలు సమస్య ఉంది. ప్రత్యేక నియోజకవర్గమంటే ఒక నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థిని కేవలం ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకుంటారు. అలాగా. చూడ్డానికి ఇది మైనారిటీల హక్కులను కాపాడటంలా అనిపించినా దీని వెనుక బ్రిటిష్ వారి విభజించు, పాలించు నీతి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే హిందువులను, ముస్లింలను రాజకీయంగా వేరు చేయడానికి? సరిగ్గా. భారత జాతీయవాదాన్ని బలహీనపరచడానికి వేసిన ఎత్తుగడ ఇది.
అందుకే లార్డ్ మింటోను ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అని విమర్శిస్తారు. అయితే ఈ చట్టం వల్ల ఏమైనా మంచి జరిగిందా? ఒకే ఒక మంచి విషయం. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో చేరిన మొదటి భారతీయుడిగా నిలవడం. ఇక్కడి నుండి స్వాతంత్ర్య పోరాట ప్రభావం చట్టాలపై స్పష్టంగా కనిపిస్తోంది. 1919 మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అవును. భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని క్రమంగా ప్రవేశపెట్టడం దీని లక్ష్యమని చెప్తున్నారు. అవును. ఈ చట్టం రాష్ట్రాలలో ద్వంద్వపాలన అంటే డయార్కీను ప్రవేశపెట్టింది. ఇది చాలా గందరగోళమైన వ్యవస్థ. ఎలా? రాష్ట్రాల పరిపాలనాంశాలను రెండుగా విభజించారు. ముఖ్యమైన శాఖలైన పోలీస్, ఫైనాన్స్, భూమి శిస్తు వంటివి రిజర్వ్డ్ జాబితాలో పెట్టి వాటిని గవర్నర్ తన బ్రిటిష్ కౌన్సిలర్ల సహాయంతో చూసుకునేవాడు. మరి రెండోది? విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి తక్కువ ప్రాధాన్యత ఉన్న శాఖలను ట్రాన్స్ఫర్డ్ జాబితాలో పెట్టి వాటిని భారతీయ మంత్రులకు అప్పగించారు. అంటే అధికారం, డబ్బు అంతా గవర్నర్ చేతిలో ఉంచుకుని బాధ్యతను మాత్రం భారతీయ మంత్రులకిచ్చారన్నమాట. అందుకే ఇది విఫలమై ఉంటుంది. సరిగ్గా పట్టుకున్నారు. అధికారం లేకుండా బాధ్యతను మోయడం అసాధ్యం. అందుకే ఈ ప్రయోగం విఫలమైంది. మరి ఈ చట్టంలో ఏవైనా సానుకూల అంశాలున్నాయా? ఉన్నయ్. కేంద్రంలో మొదటిసారిగా ద్విసభా విధానాన్ని అంటే ఇప్పుడు మనకున్న లోక్సభ, రాజ్యసభ లాంటి ఎగువ, దిగువ సభలను ప్రవేశపెట్టారు. అలాగే ప్రత్యక్ష ఎన్నికలు కూడా. అవును. దేశంలో మొదటిసారిగా పరిమిత సంఖ్యలోనైనా ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1927లో సైమన్ కమిషన్ వచ్చింది. భారతీయులు ఎవరూ లేకపోవడంతో సైమన్ గోబ్యాక్ నినాదాలతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అవును. దాని ఫలితంగా 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఈ చర్చలన్నింటి సారాంశమే 1935 భారత ప్రభుత్వ చట్టం. మన ప్రస్తుత రాజ్యాంగానికిది బ్లూప్రింట్ అని గట్టిగా చెబుతున్నారు. ఎలా? ఇది అతిశయోక్తి కాదు. మన రాజ్యాంగంలోని చాలా కీలకమైన అంశాలకు మూలం ఈ 1935 చట్టమే. ఉదాహరణకు ఫెడరల్ నిర్మాణం అంటే కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అనే భావన దీని నుండే వచ్చింది. ఓకే. అలాగే అధికారాల జాబితాలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను 3 జాబితాలుగా విభజించింది. ఫెడరల్, ప్రావిన్షియల్, ఉమ్మడి జాబితా. ఇప్పటికీ మన రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఇదే వ్యవస్థ ఉంది. అవును, ఉంది. రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను రద్దు చేసి వాటికి పూర్తి స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది. ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మరియు ఢిల్లీలో ఒక ఫెడరల్ కోర్ట్. ఇదే తర్వాత సుప్రీంకోర్టుగా మారింది కదా. అవును, సరిగ్గా. ఈ సంస్థల ఏర్పాటుకు ఈ చట్టమే వలివోగింది. ఈ చట్టంలో 321 అధికరణాలు, 10 షెడ్యూళ్లు ఉన్నాయంటే అదెంత పెద్దదో ఊహించుకోవచ్చు. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు దీని నుండి చాలా పరిపాలనా వివరాలను యథాతథంగా తీసుకున్నారని అంటారు. అవును. అందుకే కొందరు విమర్శకులు భారత రాజ్యాంగాన్ని 1935 చట్టానికి సవరించిన ప్రతి అని కూడా అంటారు. కానీ అది నిజం కాదు కదా. కాదు. మన నిర్మాతలు దానిలోని ఆత్మను మార్చేశారు. బ్రిటిష్ చట్టం యొక్క పరిపాలనా అస్థిపంజరాన్ని తీసుకుని దానికి ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అనే ప్రాణాన్ని పోశారు. చాలా బాగా చెప్పారు. ఇక చివరి అంకానికొచ్చాం. 1947 భారత స్వాతంత్ర చట్టం. అవును. ఇది బ్రిటిష్ పాలనను అంతం చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లాండులో రాజకీయ పరిస్థితులు మారాయి. క్లెమెంట్ అట్లీ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించింది. 1947 చట్టం చాలా సూటిగా ఉంది. ఏమని? ఇది భారతదేశంలో బ్రిటిష్ పాలనను ఆగస్టు 15, 1947 నుండి అంతం చేసింది. దేశాన్ని ఇండియా, పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర దేశాలుగా విభజించింది. వైస్రాయ్ పదవిని రద్దు చేసింది. ఈ చట్టంలోని అత్యంత కీలకమైన అంశమేమిటి? అత్యంత కీలకమైన అంశమేమిటంటే ఈ చట్టం భారత రాజ్యాంగ పరిషత్కు పూర్తి సార్వభౌమాధికారాన్ని ఇచ్చింది. అంటే ప్రభుత్వం చేసిన ఏ చట్టాన్నైనా రద్దు చేసే లేదా మార్చే సంపూర్ణ అధికారం దానికి లభించింది. దీంతో మన దేశ భవిష్యత్తును మనమే రాసుకునే చారిత్రక ప్రక్రియ మొదలైందన్నమాట. అవును. డిసెంబర్ 9, 1946న రాజ్యాంగ పరిషత్ మొదటిసారి సమావేశమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటైన ముసాయిదా కమిటీ మన రాజ్యాంగానికి తుదిరూపాన్ని ఇచ్చింది. అదొక మహాయజ్ఞం. నిస్సందేహంగా. ఆ కమిటీ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతీయ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించింది. కాబట్టి వెనక్కి తిరిగి చూస్తే
వ్యాపారం కోసం వచ్చిన ఒక కంపెనీ, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, ఆ తర్వాత స్వాతంత్ర్య పోరాటం, ఈ మొత్తం ప్రయాణం యొక్క ప్రతిబింబమే మన రాజ్యాంగం. అవును, ఇది ఒక్కరోజులో పుట్టింది కాదు, వందలేళ్ల అనుభవాల సారం. ఖచ్చితంగా. ఈ మొత్తం ప్రయాణంలో ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది. ఏమిటది? బ్రిటిష్ వారు తమ పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించిన ఉక్కు చట్రం అంటే సివిల్ సర్వీసెస్, పోలీస్, న్యాయ వ్యవస్థ స్వతంత్ర భారతదేశానికి వారసత్వంగా లభించింది.